దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వరకు చదువుదాం. వాక్య పఠన భాగంగా చదవడము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రములో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో నేను నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. చాలు, ప్రార్థన చేసుకుంటాం. మహాకృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మా జీవిత కాలంలో అనుకరించినందుకు స్తోత్రాలు అయ్యా. నీవు ఎల్లప్పుడూ మా విజ్ఞాపన వింటున్నందుకు స్తోత్రాలు. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మా అందరితో మాట్లాడండి, నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు ఏర్పాటు చేసుకున్నావు. కనుక అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ శక్తులన్నింటినీ పారదోలి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యము ధ్యానిస్తుండగా మా ఆత్మీయ జీవితానికి మేలు కలగచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన్న దేవుని పిల్లరా, ఈరోజు మనము ప్రతి వారంలో లాగానే ఒక భక్తురాలి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి వ్యక్తి పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న పాప. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడంటే చిన్న పాపని కూడా తన మహిమ నిమిత్తము, తన ఘనత నిమిత్తము వాడుకునేవాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే చిన్న పాప చేసిన మేళ్లను కూడా మరిచిపోయేది దేవుడు కాదు. కనుక జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఈ చిన్న పాప చిన్నదే కానీ చేసిన పని పెద్దది. అర్థమైందా? ఈ అమ్మాయి చిన్నదే కానీ పెద్దోళ్ళు చేయలేని పని చేసింది. కనుక ఇశ్రాయేలు చిన్న అమ్మాయి, మనం ఊహించవచ్చు ఒక 12-13 సంవత్సరాల లోపల ఉంటుంది పాప, చిన్న పాప. చిన్నది అని బైబిల్లో అంటే 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని చిన్న పాప అంటారు, అంతే కదా. ఈ యొక్క
చిన్న పాప జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రేమతో పెట్టాలి, జాగ్రత్త వినండి. ప్రతి భక్తుని భక్తురాలి యొక్క జీవితం మనకు అవసరం కనుక దేవుడు రాయించాడు. ఓకే, రైట్. ఈ యొక్క పాప ఏంటంటే మిషనరీ, సిరియా దేశానికే మిషనరీ. మిషనరీ అంటే అర్థం తెలుసా మీకు? మిషన్ అంటే మెషిన్, మెషిన్ అంటే ఇదిగో ఒక యంత్రం, మెషిన్ అంటారు దాన్ని. ఓకే, అది కాదు. మిషన్ అంటే వేరు, మెషిన్ అంటే వేరు. మెషిన్ అంటే ఒక యంత్రం, మిషన్ అంటే మిషనరీ అంటే దేవుని కొరకు, సేవ కొరకు పంపబడిన వాళ్ళు అని అర్థం. దేవుని పరిచర్య చేసేవాళ్ళు అని అర్థం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క అమ్మాయి, ఒక చిన్న పాప సిరియా దేశానికి దేవునిని తన భుజాల మీద మోసుకొని వెళ్ళింది. ఈ పాప దేవుడైన సృష్టికర్త అయిన యెహోవాను తన భుజాల మీద వేసుకొని సిరియా దేశానికి దేవుణ్ణి పరిచయం చేసిన అమ్మాయి. సిరియా అనేది ఒక దేశము. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కింద సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. నయమాను ఏ పేరమ్మా? నయమాను. ఈ నయమాను, దేవుడైన యెహోవా ఈ నయమానికి శక్తి, బలం ఇచ్చాడు ఇజ్రాయేలు దేశం మీద జయించడానికి. ఇజ్రాయేల్ దేశం ఎవరిది? దేవుడిదే. కానీ చూడండి విచిత్రం, తన ప్రజల మీదకే యుద్ధం చేసి జయించడానికి ఈ నయమానికి దేవుడే అధికారం, శక్తి అనుగ్రహించాడు. ఎప్పుడైతే దేవుడు ఈ నయమానికి శక్తి అనుగ్రహించాడో, ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా బానిసలుగా పట్టుకొని వచ్చారు. ఆ దేశంలో ఉన్న వస్తువులన్నీ కూడా పట్టుకొని వచ్చేసారు. అయితే ఈ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను ఏం చేశాడంటే, ఈ యొక్క చిన్న పాపని తన ఇంట్లో పని కోసం అని తెచ్చుకున్నాడు. ఈ చిన్న పాపను తన ఇంట్లో పని కోసం అని తెచ్చుకున్నాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నయమానుకి అంత బలము, అంత శక్తి ఉన్నా కుష్ఠరోగం ఉంది. అంత బలము, అంత శక్తి కలిగిన వాడైనా కూడా ఈ నయమానికి కుష్ఠరోగం ఉంది. కనుక ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎలాంటి ఉద్యోగం ఉన్నా, కుష్ఠరోగం ఉన్నందువలన మానసికంగా చాలా బాధపడుతూ ఉండేవాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉండేవాడు. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క చిన్నది సైన్యాధిపతి ఇంట్లో పనికి వెళ్ళింది. బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఈ పాపని పని చేయించుకోవడానికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పాప దిక్కులేంది కదా, ఒక్కటే పాప వెళ్ళిందంట. మరి ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారో లేదో, ఉండుండొచ్చు. ఉంటే ఒకవేళ ఆ యుద్ధంలో వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, లేదా లేకపోతే ఎవరి దగ్గరన్నా పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ పాప మాత్రం ఒంటరైంది. ఒంటరిగా ఈ పాపని సైన్యాధిపతి నయమాన్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. చూడండి విచిత్రం, నయమాను అతని యొక్క భార్య ఈ పాప దిక్కులేంది అనుకున్నారు. కానీ ఈ పాప నయమానుని, అతని భార్యని, నేను కాదయ్యా, నేను కాదమ్మా, దిక్కులేని దానను, నిజమైన దేవుడైన యెహోవా ఎవరో తెలియకుండా బతుకుతున్న మీరు దిక్కులేని వాళ్ళు అని నిరూపించింది ఈ పాప. ఈ చిన్న పాప, ఈ అమ్మాయికి ప్రేమ దేవుని బిడ్డలారా,
ఎవరో దేవుని గురించి బాగా పరిచయం చేశారండి. ఈ అమ్మాయికి దేవుని గురించి ఎవరో బాగా పరిచయం చేశారు. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, కానీ చెప్పాను కదా, ఒంటరి అయింది. ఒంటరిగానే వెళ్ళింది అక్కడికి. ఒకవేళ అమ్మా నాన్న ఉండుంటే మరి వాటితో అమ్మాయితో పాటు వచ్చి ఉండేవాళ్ళు కదా, అడిగి ఉండేవాళ్ళు కదా, మా అమ్మ నాన్న కూడా తీసుకురండి నాతో అని ఉండేది కదా ఆ పాప కూడా. కానీ ఏం జరిగిందో మనకు చరిత్ర తెలియదు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒంటరి అయింది. ఒంటరిగా తన ఇల్లు, తన దేశం విడిచి ఒక పరాయి దేశానికి, ఒక తెలియని పరిచయం లేని దేశానికి, తెలియని వ్యక్తుల మధ్యకు ఒంటరిగా వెళ్ళింది. అయితే ఈ అమ్మాయి మైండ్ దృష్టి అంతా దేవుని మీదే ఉంది. ఈ అమ్మాయి దృష్టి అంతా దేవుని మీదే ఉంది. ఈ అమ్మాయి కష్టాల్లో పడింది. మరి 13 సంవత్సరాలు 12 సంవత్సరాల పాప, చిన్న పాప ఒంటరి అయిందంటే మనసులో ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుంది, ఎంత భయం ఉంటుంది. కానీ ఈ అమ్మాయి జీవితంలో అవి కనబడవు. దేవుని బిడ్డ, ఈ అమ్మాయి జీవితంలో నేను ఒంటరి దాన్నే, నేను దిక్కులేని దాన్నే, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరే అనే ఆ భావన ఈ అమ్మాయి జీవితంలో కనబడదు. ఈ అమ్మాయి కష్టాలు పాలైంది. మరి ఒంటరిగా దేశం కాని దేశం వెళ్ళిందంటే కష్టమే కదా, కష్టాలు పాలైంది. కానీ ఆమె ఈ ఒంటరితనంలో, ఈ కష్టంలో, వచ్చిన కష్టంలో దేవునిని నిందించలేదు. దేవా, నేను నీ భక్తురాలను కదా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, మరి నన్ను ఎందుకు ఒంటరి చేశావు, నన్ను ఎందుకు కాపాడలేదు అని ఏనాడు దేవునిని నిందించింది కాదు ఈ చిన్న పాప. ఈ చిన్న పాప జీవితం మనకు బైబిల్లో ఉన్న భక్తులందరి జీవితాలు ఆదర్శాలండి. అందుకే ప్రతి వారం మనం ధ్యానిస్తున్నాం. ఒక చిన్న పాప జీవితంలోంచి దేవుడు మనకు బుద్ధి నేర్పించబోతున్నాడు. కష్టాల్లో పడింది, కానీ ఈ కష్టంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు. కష్టంలో దేవుని నిందించని భక్తుడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, మహాభక్తుడు. ఎవరు చెప్పండి? యోబు. ఆస్తి పోయినా, పిల్లలు చనిపోయినా, భార్య వదిలేసిన, సమాజం చేయన్న, అనారోగ్యం వచ్చిన దేవుణ్ణి మాత్రం నిందించలేదు, వదలలేదు, కోప్పడలేదు, సణుక్కోలేదు. యోబు కూడా కదా. ఆ స్థాయి భక్తుడికి సరిపోయింది పాప కూడా. ఓకే, కష్టాల్లో పడినా కూడా ఈ పాప దేవుణ్ణి అయితే విడిచిపెట్టలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి తాను బానిసగా వెళ్ళబడిన దేశానికి దేవుణ్ణి తీసుకెళ్ళింది. ఎందుకు బాధపడలేదు, ఎందుకు దిగులు పడలేదు, ఎందుకు టెన్షన్ పడలేదంటే ఈ అమ్మాయి ఒంటరి కాదు. ఒంటరి అని మనుషులు అనుకుంటున్నారు, సైన్యాధిపతి అనుకుంటున్నాడు, సైన్యాధిపతి భార్య అనుకుంటుంది, చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఒంటరిదని. కానీ ఆ అమ్మాయితో నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుణ్ణి తీసుకెళ్ళింది అమ్మాయి, తనలో దేవుణ్ణి పెట్టుకొని బయలుదేరింది. కనుక ఈ అమ్మాయి ఒంటరి కాదు, బాధపడలేదు. ఈ అమ్మాయి మంచి విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యందు నమ్మకం కలిగిన వాళ్ళ గుండె సింహం లాంటి గుండె అంటాడు బైబిల్లో. నీతిమంతులు సింహము వలె బహుధైర్యముగా ఉందురు అంటాడు. ధైర్యముగా నీతిమంతులుంటే భయపడేది అవిశ్వాసులే, భయపడేది అనీతిమంతులే. కనుక ఈ అమ్మాయి మంచి ధైర్యం కలిగినది. అంత ధైర్యం ఆ చిన్న పాపకు అప్పుడే వచ్చిందంటే ఈ అమ్మాయికి భక్తిని నేర్పించిన ఆ తల్లిదండ్రులు లేకపోతే ఆ బంధువులు హ్యాట్స్ ఆఫ్ అండి. అంత చిన్న పాపకి 13 సంవత్సరాల ఒక చిన్న అమ్మాయికి ఒంటరిగా ఉన్న ఆ భయం లేకుండా ఆ దేవుడు ఉన్నాడన్న ఆ ధైర్యం అమ్మాయికి వచ్చిందంటే ఆ అమ్మాయి పెరిగిన ప్రాంతము, ఆ అమ్మాయి
పరిచయం చేసినటువంటి దేవుడి గురించి ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. ఎంత బాగా అమ్మాయిని ప్రార్థనలో వాక్యములో పెంచుంటే ఈ అమ్మాయి ఆ స్టేజ్లో ఉంది, ఒకసారి ఆలోచించండి. మంచి విశ్వాసం. ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నా ఏమి ఉన్నా లేకపోయినా మనుషుల మీద కాదు, దేవుడి మీదే ఆధారపడుతుంది. నాకు అమ్మ లేదే, నాన్న లేడే, అన్న లేడే, తమ్ముడు లేడే, డబ్బు లేదే, ఎవరు మా ఊరోరు లేదే, ఈ బాధలు ఏమి అమ్మాయికి లేవు. ఎందుకంటే ఈ అమ్మాయి దేవుడి మీద ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం మనుషుల మీద ఆధారపడితే ఆ మనిషి ఒకరోజు మనకి కనబడకుండా పోతాడు, అప్పుడు బాధ. మనం డబ్బు మీద, బంగారం మీద ఆధారపడితే ఒక రోజున ఆ డబ్బు, ఆ బంగారం కనబడకుండా పోయినప్పుడు మనకు బాధ. మనము మన శరీరం మీద ఆధారపడితే ఒక రోజున మన శరీరాన్ని బలము విడిపోయి అనారోగ్యం పాలైనప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు బాధ. కనుక దేవుడు అంటాడు, నీవు నీ సొబుద్ధిని ఆధారము చేసుకోనొద్దు, మనుషులను ఆధారం చేసుకోనొద్దు అని. ఎందుకు అంటాడంటే ఇవన్నీ కూడా ఒక రోజు దూరం అయ్యేవి. ధనము దూరం అవుతుంది, విడిచాలి. మనుషులను విడవాలి, మన శరీరాన్ని కూడా విడవాలి. కనుక విడిచిపెట్టే వాటి మీద మనం మనస్సు పెడితే మనకు బాధ మిగులుతుంది. అందుకే దేవుడి మీద మనం ఆధారపడితే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా మనకి బాధ అనేది, చింత అనేది ఉండదు. చూసారా, ఈ అమ్మాయి ఒంటరిగా వెళ్ళిన ఆ ఇంట్లో దిగులు పడకుండా, బాధపడకుండా, నేను దిక్కులేని దానను అని కుంగిపోకుండా ఇంకా ఆ ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెబుతుంది, ఆ ఇంట్లో వాళ్ళకి సలహా, తెలివి చెబుతుంది, ఆ ఇంట్లో వాళ్ళకి దేవుడి గురించి చెబుతుందంటే ఈ అమ్మాయి యొక్క మనస్సు ఎంత దేవుడు ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ఏమా. కనుక మనుషుల మీద కాదు ఈ అమ్మాయి, ఈ చిన్న అమ్మాయి దేవుడి మీదే ఆధారపడింది. ఈ అమ్మాయి దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాల గురించి విన్నది, ఎలీషా గురించి ఎరిగి ఉన్నది. చిన్న పిల్ల కదా అనుకోవద్దు. పెద్దవాళ్ళు కనుగొనలేంది ఈ అమ్మాయి కనుగొంది. ఏం కనుగొందంటే, ఇదిగో మా దేశంలో ఉన్న దైవజనుడైన ఆ ఎలీషా వద్ద దేవుని శక్తి ఉన్నది. మా దేశంలో మా దేవుడు చేసే కార్యాలు గొప్పవి, మా దేవుడు గొప్పవాడు అని దేవుని శక్తిని, దైవజనుని యొక్క శక్తిని ఎరిగి ఉందంటే ఎలీషా వద్దకు ఖచ్చితంగా ఈ అమ్మాయి వెళ్ళి ఉంటుంది. ఎలీషా వద్దనే భయభక్తులు నేర్చుకొని ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే దైవజనుడైన ఎలీషా అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి దైవభక్తుడైన, దైవజనుడైన ఎలీషా విషయంలో గట్టి నమ్మకం కలిగి ఉంది. దేవుడి విషయంలో మంచి ఆధారం కలిగి ఉంది. మరి కుష్ఠరోగం వచ్చినటువంటి నయమాను భార్య ఈ అమ్మాయిని మంచిగానే చూసుకుంటున్నారు. వాళ్ళు చెడ్డోళ్ళేం కాదు, తీసుకెళ్లారు కానీ, పని చేపిస్తున్నారు కానీ ఈ అమ్మాయిని శాడిస్టుల్లాగా రాచి రంపానే పెట్టడం లేదు. ఈ అమ్మాయిని బాధ పెట్టకపోవడానికి కారణం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈ అమ్మాయి ప్రవర్తన. వాళ్ళ దేశంలో ఏ అమ్మాయి విషయంలో చూడనటువంటి ప్రవర్తన నయమాను భార్య ఈ అమ్మాయి జీవితంలో చూశారు. ఈ అమ్మాయి పొద్దునే లేచి ప్రార్థన చేస్తుంది. ఎవరు లేపాల్సిన అవసరం లేదు. ఏ పని చెప్పినా కూడా తన పని తన బాధ్యతగా చేసుకుంటది. బానిస కాబట్టి పని చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకున్నది నయమాను యొక్క ఇంట్లో. నయమాను యొక్క భార్యకి పని మనిషిగా వెళ్ళింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంటే, ఈ అమ్మాయి ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నయమాను భార్యకి స్నేహితురాల్లాగా అయిపోయింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎంత దైవభక్తి కలిగి ఉంటే నయమాను ఈ అమ్మాయిని ఎంతో తన ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నాడు, ఏ లోటు లేకుండా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు భార్య భర్తలు ఈ అమ్మాయి విషయంలో చాలా మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. కారణము ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్, ఈ అమ్మాయి యొక్క భక్తి ఆ ఇంట్లో ఉంది.
ఆ ఇంట్లో ఉన్న నయమాను భార్య ఈ అమ్మాయి జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత మంచి అమ్మాయి, ఇంత దైవభక్తి కలిగిన అమ్మాయి, ఏ చెడు లేదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, వాక్యం చదువుకుంటుంది, ధ్యానిస్తుంటది అని చెప్పి ఆ ఇంట్లో మంచి సాక్ష్యం పొందింది ఈ చిన్న పాప. జాతర. అయితే ఈ చిన్న పాప విషయంలో నయమాను భార్య బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి జాలి వేసింది నయమాను మీద. అయ్యో, నా యజమాని నన్ను బాగా చూసుకుంటున్నాడు, అన్నం పెడుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఏం కావాలని నాకు చేస్తున్నాడు, నా యజమానురాలు భార్య కూడా నన్ను బాగా చూసుకుంటుంది, కానీ నా యజమాని కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఎంత డబ్బు ఉండి ఎంత ఏమున్నా కూడా ఉపయోగం ఏముంది, బయటికి వెళ్తాడు కానీ లోపలికి వచ్చేదంతా తీసేసిన తర్వాత ఇదంతా కూడా కుష్ఠరోగుల్ని చూస్తుంటారు కదా ఎలా ఉంటుంది, ఆ చర్మం అంతా పోయేసి లోపల మాంసం కనబడతా ఆ జిగురుగా కారుతా రకరకాలుగా ఉంటుంది. బాధపడుతుంది ఆవిడ మంచంలో వచ్చి కూర్చొని. ఇదంతా చూసింది అమ్మాయికి మనసులో చెలించింది. నయమాన్ యొక్క భార్యతో ఒక మాట అన్నది, అమ్మా నేను ఒక మాట చెప్తాను వింటావా అంటే, చెప్పమ్మా చెప్పు, నీ మాట వింటాం, నువ్వు మంచిదానివి, నువ్వు దైవభక్తురాలివి, నువ్వు చిన్న పాపవే కానీ మనసులో పెద్దదానివి, నువ్వు చిన్న పాపవే, నేను మిమ్మల్ని నువ్వు బానిసలాగా చూడడం లేదు, మా ఇంట్లో పాపలాగా చూస్తున్నాం, ఏంటో చెప్పమ్మా చెప్పు తల్లి అన్నది నయమాను భార్య. అప్పుడు ఈ పాప అంటుంది 3వ వచనం, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానులతో ఆయన. చూసారా, ఈ అమ్మాయి అన్నది, అమ్మగారు, యజమాని గారు, నయమాను గారు, అయ్యగారు, మా దేశానికి వెళ్ళి అక్కడ ఒక ప్రవక్త ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడమ్మా. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఆ పాస్టర్ గారు దగ్గరికి వెళ్తే దేవుడు ఆ పాస్టర్ గారితో ఉన్నారమ్మా, చాలా గొప్ప కార్యాలు చేస్తున్న పాస్టర్ గారమ్మ ఎలీషా, దయచేసి అయ్యగారిని ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామని చెప్పింది ఈ యొక్క చిన్న పాప. జాగ్రత్తగానండి, ఇక్కడ ఒక మాట ఏమండి, పనికొచ్చిన పాప అమ్మాయి, బానిసగా ఇంట్లో పని మనిషిగా తెచ్చుకున్న పాప. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు, దేశానికి సైన్యాధిపతి ఆయన, ఊరికి రాష్ట్రానికి కాదు, ఆ దేశం మొత్తం రక్షణాధికారి, సైన్యాధిపతి. అతని చేతుల్లోనే సైన్యం మొత్తం ఉంటది, రాజు తర్వాత అతను అన్నమాట. అంత గొప్ప సైన్యాధిపతి భార్య, వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా మంది పనులు ఉంటారు, ఈ చిన్న పాపైనా చాలా మంది ఉంటారు. అలాంటిది ఈ చిన్న పాప యొక్క మాట వాళ్ళు తీసుకున్నారంటే, ఈ పాప వాళ్ళ ఇంట్లో దేవుని యందు ఎంత సాక్ష్యం కలిగిందో ఒకసారి ఆలోచించు. ఈ పాప వాళ్ళ ఇంట్లో దేవుని ఎడల ఎంత సాక్ష్యం కలిగి ఉంది, ఎంత భక్తి కలిగి ఉంది. అసలు ఒక చిన్న పాప మాటను తీసుకొని, తేజస్వి ఉందనుకో, తేజస్వి చెబితే, అమ్మా పలానా కావిల్లో పలానా డాక్టర్ బాగా చూస్తాడంట, పొమ్మంటే పోతారా? కానీ ఈ చిన్న పాప చెబితే సైన్యాధిపతి తన భార్య ఆ మాట తీసుకుంది. చూడండి, పిచ్చిదానా, చిన్న అంత లేవు, నీకేం తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడాము మేము ఈ కుష్ఠరోగానికి, ఎన్ని హాస్పిటల్ వైద్యుల చుట్టూ తిరిగాము, చిన్న పాపవి నీకేం తెలుసు, నీకేం తెలియదు అన్లా. ఆ పాప మాటను తీసుకున్నారు చూడండి ఒకసారి. తీసుకున్నాక ఆ పాప మాటను తీసుకున్నారంటే, ఆ పాప క్యారెక్టర్, ఆ పాప ఆ ఇంట్లో మెలుగుతున్న విధానము ఎంత గొప్పగా ఉందో ఆలోచించాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న ఈ పాప మాట ఒక సైన్యాధిపతి తీసుకున్నాడు. సైన్యాధిపతి భార్య తీసుకొని ఆ సైన్యాధిపతి రాజును అడుగుతాడు,
రాజు పర్మిషన్ ఇస్తాడు. ముందు ఒక లేఖ రాస్తాడు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నవాడికి. అతడు భయపడతాడు, ఇజ్రాయెల్ దేశపు రాజు. అయితే ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా రాజుతో చెప్తాడు, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, మన దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు భయపడుతున్నావు? రాని, అతన్ని రాని. మన దేవుడే చిన్న దేవుడా, తక్కువ దేవుడా, నిజమైన దేవుడు కాదా? ఎందుకు భయపడుతున్నావు రాజా అని చెప్పి ఎలీషా రాజుకి ధైర్యం చెబుతాడు. రాజుకు ధైర్యం చెప్పి రమ్మని చెప్పు నయమాన్ని అంటాడు. సరే, నయమాను తన రాజు దగ్గర, సైన్యాధిపతి అయిన నయమాను తన రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని బంగారము, వెండి, వస్త్రాలన్నీ తీసుకొని ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా ఏమో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే కనీసం వచ్చి ఈ నయమాన్ అనుకుంటాడు, ఓ నేను సైన్యాధిపతిని కదా, ఒక దేశానికి పెద్ద గొప్పవాడిని కదా, నన్ను చూడంగానే ఎలీషా వచ్చి ధనం కట్టేస్తాడు, కాళ్ళకు మొక్కుతాడు అనుకుంటాడు ఈ సైన్యాధిపతి. అలా ఆలోచిస్తాడు. కానీ ఎలీషా తన యొక్క శిష్యుడితో చెప్తాడు, లేచి కూడా రాడు. శిష్యుడు చెప్తాడు, అయ్యా పలానా నయమాను అనే సైన్యాధిపతి వచ్చినాడంటే అతనికి చెప్పండి పలానా నదిలో వెళ్ళేసి స్నానం చేయమని చెప్పి అంటాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలీషా 10వ వచనం, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు పరిశుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుట ఒక దూతను పంపాడు. తన శిష్యుడితో చెప్తాడు, ఆ సైన్యాధిపతికి చెప్పయ్యా పోయేసి యోర్దాను నదిలో, యోర్దాను నది అంటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? యోర్దాను నది అంటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? యేసు బాప్తిసం తీసుకుంది అదే నదిలో. సృష్టికర్త అయిన దేవుడు బాప్తిసం తీసుకున్న నది అదే. ఇప్పటికీ ఉన్న నది, పాత నది, చరిత్ర కలిగిన నది. బైబిల్ నిజమని ఎంతో చరిత్ర కలిగిన విషయాలన్నీ ఉన్నాయి. ఆ యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగయ్యా నీ రోగం పోద్దానంగాని నయమాను కోప్పడతాడు. నేను వచ్చానని, ఒక సైన్యాధిపతిని వచ్చానని గౌరవం లేకుండా ఏదో ఒక మనిషి చేత పంపించి నేను వచ్చానని కనీసం ఏదైనా వచ్చి తాకి ప్రార్థన చేస్తాడేమో అని చెప్పి అనుకున్నాను. ఆయన ఏదో ఒక మనిషి చేత పంపించి పలానా నదిలో మునిగిపో అన్నాడు. ఇంత గర్వమా అన్నట్టుగా సైన్యాధిపతి అనుకొని, నాకేమొద్దు పో, మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నదులు లేవా? ఉన్నాయిగా, అక్కడే మునుగుతాను అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఆ సైన్యాధిపతి యొక్క పక్కన ఒక దాసుడుండి, అయ్యా ఎలీషా గారు, పాస్టర్ గారు ఏం చెప్పారు? నిన్నేం పెద్ద బరువులేం మోయమనలేదు కదా, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నారు. ఒకవేళ ఆయన వేరేది ఏదన్నా గొప్పది చెప్పుంటే చేసేవాడివి కదా, పెద్ద రాళ్ళు మోయమంటే మోసేవాడివి కదా. ఆయన ఏం తప్పు చెప్పాడు? చిన్న మాటే కదా. ఆ యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, ఇదేం పాపమా? మంచి మాటే చెప్పాడు కదా, అర్థం చేసుకోండి నయమాన్ గారు, అయ్యగారు అంటాడు ఆ నయమాన్ కింద ఉన్న దాసుడు. అప్పుడు సరే నయమాను ఒప్పుకుంటాడు, సరేలే నిజమే కదా, అది కూడా అతనే వేరేదేం చెప్పలేదు కదా, 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు అని వెళ్ళి ఫస్ట్ టైం మునుగుతాడు, మామూలుగానే ఉంటుంది. సెకండ్ టైం మునుగు లెగుస్తాడు, మామూలుగానే ఉంటుంది. 3వసారి మునిగి లెగుస్తాడు, మామూలుగానే ఉంటుంది. 4వసారి మునిగి లెగుస్తాడు, మామూలుగా ఉంటుంది. ఒకవేళ డౌట్ గాని వచ్చి ఉంటే 4వసారితో వచ్చేయాలిగా, చేయడు. 5వసారి మునుగుతాడు, లెగుస్తాడు, చూస్తాడు, మామూలుగానే ఉంటుంది. 6వసారి మునుగుతాడు, లెగుస్తాడు, చూస్తాడు, మామూలుగా ఉంటుంది. 7వసారి మునిగి లేసేసరికి చిన్న పిల్లోడి దేహం లాగా అయిపోద్ది నయమాన్ దేహం. దాంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చేసి, అయ్యా నువ్వు గొప్పవాడయ్యా, నువ్వు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నీకేం కావాలో చెప్పు, వెండి బంగారములు ఏమైనా నేను ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా నీ వెండి బంగారములు నాకెందుకు, నా దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడైనా నా దేవుడు ఉన్నాడు అంటాడు. ఇదే మాట ఆ పాప జీవితంలో ఉంది. ఇదే మాట ఆ పాప జీవితంలో ఉంది. ఒంటరిగా వెళ్ళిన, తల్లిదండ్రులు లేకపోయినా, ఒక పని మనిషిగా వెళ్ళిన, తన హృదయంలో, తన జీవితంలో ఆమెకి ఏముందో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు.
అలా నయమాను ఎలీషాకి యోచిస్తాడు కానీ ఎలీషా తీసుకోడు. ఏ వెండి బంగారములు తీసుకోడు. సరే, అతని చరిత్ర ఇంకోసారి మనం ధ్యానిద్దాం. మనం ఇప్పుడు ధ్యానించబోయే విషయము చిన్న పాప విషయమే. ఈ అమ్మాయి యొక్క జీవితం మనకి దేవుడు చూడండి, ఒక పాప ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకున్నాడు. ఒక పాపను ఉపయోగించి సిరియా దేశానికి సువార్త పంపించాడు. ఆ దేశం అంతా, తర్వాత ఇంకొక మాట చెప్తాను ఆ సిరియా సైనాధిపతి గురించి. ఈ పాప చేసిన కార్యము, అక్కడ జరిగిన కార్యాలన్నిటికీ గురించి ఆ నయమాను ఒకప్పుడు వేరే దేవతలను మొక్కేవాడు. కానీ తన కుష్ఠరోగం పోవడం చూసి, యెహోవా నామములో తన కుష్ఠరోగం పోవడం చూసి, నిజమైన దేవుడు యెహోవాయే, ఇంకా వేరే దేవుడు ఎవరూ లేడని చెప్పి ఒప్పుకొని యెహోవా దేవుణ్ణే ఇక నుంచి నేను కొలుస్తానని చెప్పని తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడి నుంచి అతను యెహోవా దేవుడికే నమస్కారం చేయాలని నిర్ణయించుకుంటాడు. చూసారా, ఒక చిన్న పాప ద్వారా సిరియా దేశానికి సువార్త వెళ్ళింది. ఒక చిన్న పాప తన గుండెల్లో దేవుని యందు భయభక్తులు నింపుకున్నందు వలన ఆ దేశానికి రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితాలు ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోవడానికి పనికొచ్చేటట్టుగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఫ్రెండ్, మన జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దూరం అవుతాం, ఒంటరి అవుతాం, రకరకాల పరిస్థితులన్నీ వస్తాయి. ఈ పాప ఒంటరే, తల్లిదండ్రులు ఎవరు లేరు. ఈ పాప ఒంటరే, బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరు. కానీ దేవుడు ఉన్నాడు ఈ పాపకి. గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న పాప ఆ ఇంట్లో దైవభక్తి కలిగి దేవుణ్ణి తీసుకెళ్ళి తన భుజాల మీద దేవుణ్ణి తీసుకెళ్ళింది. యేసు నామమును తీసుకెళ్ళింది, యెహోవా నామమును తీసుకెళ్ళింది ఆ పాప. మన ఇంట్లో వాళ్ళకి, మన ఊరి వాళ్ళకి, మన దేశం వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడుతున్నాం? ఈ పాపను చూసి బుద్ధి నేర్చుకోవాలి. మనందరం కూడా ఈ పాపను చూసి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోలా. ఈ పాప ఒంటరైనప్పుడు కుంగిపోయిందా? కుంగిపోలా. ఏడుస్తూ లోపల కూర్చుందా? లేదు. వాళ్ళు అనుకున్నారు ఈ పాప దిక్కులేంది అని. కానీ నయమాను బాగైపోయిన తర్వాత, కుష్ఠరోగం పోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఈ పాపను ఏమంటాడు, తల్లి నువ్వు కాదు దిక్కులేని దానివి, నేను దిక్కులేని వాడును, ఇప్పుడు నేను దిక్కు ఉన్నవాడని అయ్యాను. నువ్వు నమ్ముకున్న దేవుడి వలన నేను కూడా నిజమైన దేవుడిని తెలుసుకున్నానని. ఒకప్పుడు నేనమ్మా దిక్కులేని వాడిని, నేను పొరపాటు చేసుకున్నా అనుకున్నాను, నువ్వు దిక్కులేని దానివి, నువ్వు బానిస అనుకున్నాను, కానీ నువ్వే గొప్పదానివి, నీ దేవుడే గొప్పవాడు, నిజమైన దేవుడని ఆ పాపని ఎంతో మెచ్చుకొని ఉంటాడు. ఆ పాపకి ఎంతో మేలు చేస్తుంటాడు. ముందు చేశాడు, తర్వాత ఇంకా చేస్తుంటాడు. కాబట్టి నీవు యవనంలో ఉన్న పాపలు, యవనంలో ఉన్న అబ్బాయిలు, వృద్ధులు కానీ పెద్దలు అందరికీ చెప్తున్నాం, అందరూ నేర్చుకోవాల్సిన పాఠం. ఒక చిన్న పాపే ఒక దేశానికి దేవుణ్ణి తీసుకెళ్తే మన వయసు ఎంతమ్మా? మార్తమ్మ, తెప్సిబమ్మ కదా? కాబట్టి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ లోకంలో ఉన్నాము, ఈ దేశంలో ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉన్నాము. ఆ పాప ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు ఆ దేశంలో. ఆ పాప దేవుని సువార్తను, దేవుని నామాన్ని ఆ దేశానికి తీసుకెళ్లి దేవుణ్ణి మహిమపరిచింది. ఏమా? కనుక ఈ జీవితం, ఈ పాప జీవితం మనకు ఆదర్శంగా దేవుడు చూపించాడు. చూడండి, ఒక చిన్న బిడ్డను కూడా నేను ఉపయోగించుకుంటాను నా నామ మహిమ నిమిత్తం. ఆ బిడ్డను చూసి బుద్ధి నేర్చుకోండి. ఆ బిడ్డను చూసి కుంగిపోవద్దు మీరు ఎప్పుడు కూడా. ఒంటరి పిల్ల, దిక్కులేని పిల్ల అనుకున్నారు, కానీ నేను తోడుగా ఉన్నాను దానికి. కాబట్టి నేను ఎవరికి తోడే ఉంటానో, నా మీద ఎవరు ఆధారపడతారో వాళ్ళు కుంగిపోరు, వాళ్ళు బాధపడరు, వాళ్ళు ఒంటరి అని ఫీల్ అవ్వరు, వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. లోకంలో వస్తాయి, శ్రమలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు. కానీ ఏం చేయాలి? ఎక్కడున్నా కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి. మనం దేవుణ్ణి కలిగి ఉంటే శత్రు ఇంట్లో కూడా జయమే. మనం దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు.
ఏ ప్రాంతంలో ఉన్నా, సింహాల బోనులో ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు, సముద్రంలో ఉన్న యోనాకి తోడుగా ఉన్నట్టుగా ఉంటాడు, అగ్నిలో ఉన్న షడ్రక మెషక అబేద్నెగోలకు తోడుగా ఉన్నట్టుగా ఉంటాడు. నువ్వు ఎంత దూరం పోయినా, ఎంత దేశం పోయినా, దేవుడిని నువ్వు కలిగి ఉంటే, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు కాపుదల ఉంటాడు. ఈ పాప జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, హృదయం లోపల దేవుణ్ణి కలిగి ఉండడం. హృదయం లోపల దేవుణ్ణి కలిగి ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి తోడు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకటి. రెండోది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని తీసుకెళ్ళాలి? దేవుని నామాన్ని తీసుకెళ్ళాలి. ఆ ఇంట్లోకి ఈ అమ్మాయి దేవుని నామాన్ని తీసుకెళ్ళి దేవుణ్ణి మహిమపరిచింది. ఆ ఇంట్లో ఈ అమ్మాయి కాదు, ముందు దేవుడు మహిమపరచబడ్డాడు, దేవుడు గొప్ప అయ్యాడు. ఆ దేశానికే ఈ అమ్మాయి మిషనరీ, సువార్థికురాలయ్యింది, దేవుని ప్రకటన చేసే అమ్మాయి అయింది. దాని ద్వారా దేవుణ్ణి కలిగి ఉన్నందువల్ల ఆ ఇంటి వాళ్ళందరూ అమ్మాయిని బాగా చూసుకున్నారు. వినండి మీరు జాగ్రత్తగా పిల్లలు, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఎడల జాలి దయ కలిగేటట్లు దేవుడు చేస్తాడు. నువ్వు దైవభక్తి కలిగి ఉంటేనే పక్కన వాళ్ళందరి మీద నీకు ప్రేమ, వాళ్ళ మీద నీకు, నీ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. నువ్వు దైవభక్తి కలిగి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నావనుకో, నీ మీద వాళ్ళకి చెడు అభిప్రాయం వస్తుంది. ఈ అమ్మాయి మాట వినదు, ఈ అమ్మాయి మొండిది, ఈ అమ్మాయి గర్విష్ఠురాలు అని అట్లా పేరు వస్తుంది. కానీ ఈ అమ్మాయి చిన్న పాపకు చూడు రాదు. కారణం, ఆమె పొద్దున్న లేచి ప్రార్థన చేసేది, వాక్యం చదువుకునేది, మంచి జీవితం జీవించేది, మాట వినేది, ఎవరు చెప్పకుండా తన పని చేసుకునేది. ఆ క్యారెక్టర్, ఆ దైవభక్తి ఆ అమ్మాయి జీవితంలో గొప్పతనం తేవడానికి కారణమైంది. మనం చదువుకున్న చదువులు, ఉన్న డబ్బులు, వేసుకున్న డ్రెస్సులు ఇవి కావు మనకు పేరు తెచ్చేది. మనకు పేరు తెచ్చేది యేసయ్య. మనకు పేరు వచ్చేది యేసయ్య నామము, యేసయ్య వాక్యం. మనల్ని ధైర్యపరిచేది, మనతో తోడుగా ఉండేది యేసయ్య ఎప్పుడు కూడా. కనుక ఈ అమ్మాయి వలె ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినా యేసయ్యను మోసుకొని వెళ్ళాలి, నువ్వు ఊరి బజారుకి వెళ్ళినా యేసయ్యను మోసుకొని వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ యేసయ్య నామము మహిమపరచబడాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నామం మహిమపరుస్తుంటావో నీకు కావలసిందంతా కూడా దేవుడే ఇస్తాడు. మహిమ ఇస్తాడు, ఘనత ఇస్తాడు, పేరు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు, బలం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. ఈ పాపకి ఇచ్చాడుగా. కనుక దేవుణ్ణి కలిగి లేకుండా మనం ఆశించడం అనేది కరెక్ట్గా. దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి కలిగి ఆశించాడు, అప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు. ఏమా అర్థమైందా? చిన్న పాప జీవితం అర్థమైందా? చూసారా? ఈ పాప మిషనరీ. ఈ పాపలాగా మనం కూడా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? దేవుని మహిమ కలిగి ఉంటాడు.